గుంజన్న తుత్తి అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అందరికీ శ్రీరామనవమి, హ్యాపీ శ్రీరామనవమి. లాస్ట్ వీడియోస్లో నేను చెప్పినట్టు అడ్మిషన్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నాను, అలాగే అడ్మిషన్స్ ఎలా అప్లై చేయాలో మాట్లాడుకున్నాను ఇట్లీ యూనివర్సిటీస్కి. నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే స్కాలర్షిప్ డాక్యుమెంట్స్. మీకు స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ ఎందుకు అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ యూనివర్సిటీస్ అని ఫ్రీ. ఆ ఫ్రీ అనే దానికోసం మనం అప్లై చేయాలంటే మనకి స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ అనేవి కావాలన్నమాట. ఈ వీడియోలో స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటి ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్, నేను కొన్ని వీడియోస్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇటలీలో ఉండే స్ట్రీట్ ఫుడ్స్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే ఒక షార్ట్స్లో ఒక సిరీస్లా రాబోతుంది, ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అలా రాబోతుంది అన్నమాట. సో మీరు నా లాంగ్ వీడియోసే కాకుండా షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవుతే యూ క్యాన్ గెట్ టు నో మీరు ఇట్లీ వచ్చినప్పుడు ఏం తినొచ్చు, ఏం తినాలనే దాని గురించి ఈ షార్ట్ వీడియోస్ అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మనం స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమేమి కావాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇన్ డీటెయిల్గా. ఇప్పుడు మనకి స్కాలర్షిప్ డాక్యుమెంట్స్కి ఏం కావాలి అనే దాని గురించి చూస్తే మనకి 3 డాక్యుమెంట్స్ అనేవి మనకు కావాలి, లేదా ఒక డాక్యుమెంట్లో మీరు 2 అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యామిలీ కంపోజిషను, రియల్ ఎస్టేట్ అనేది ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంక బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అనేది ఇంకోటి. ఈ 3 కూడా మీరు చేసిన తర్వాత ట్రాన్స్లేషన్ అనేది చేయాలి. మనకి ఇండియాలో చాలా ట్రాన్స్లేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, అఫీషియల్వి ఉన్నాయి, నార్మల్గా ఏజెన్సీ ద్వారా వెళ్ళినట్టు ఉన్నాయి. మీరు అఫీషియల్ దాంట్లోనే మీరు డాక్యుమెంట్స్ పంపించి మీరు ట్రాన్స్లేట్ చేసి ఇక్కడికి పట్టుకొని రావాలన్నమాట. ఫస్ట్ అయితే స్కాన్ కాపీస్ పంపించాలి, తర్వాత మీరు ఇవి అనేది ఇక్కడికి వచ్చి తీసుకొని వచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. మనకి ఏం కావాలి, ఫస్ట్ ఫ్యామిలీ కంపోజిషన్ అనేది 2022 కావాలి, అంటే ఈ ఇయర్ అప్లై చేసిన వాళ్ళు. 2024 అప్లై చేసిన వాళ్ళకి 2022 కావాలి. ఇదేంటంటే 2 years బ్యాక్ మీ యొక్క ఫ్యామిలీ స్టేటస్ కానీ, మీ యొక్క ఇన్కమ్ కానీ, మీ రియల్ ఎస్టేట్ వాల్యూ కానీ 2 years బ్యాక్ ఎంత ఉన్నది అనేది మీరు డిక్లేర్ చేయాలన్నమాట. ఇది డిక్లేర్ చేసిన తర్వాత ఈ డిక్లేర్ చేసింది మీ యొక్క రీజనల్ ఏరియాలో ఎవరైతే ఉంటారు కదా, ఎంఆర్ఓ, బిఆర్ఓ, తహసీల్దార్ అనేసి వాళ్ళ చేత సిగ్నేచర్ చేయించాలన్నమాట. సిగ్నేచర్ అండ్ స్టాంపింగ్ చేయించాలి. మీది ఏ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్ ఒక లెటర్ హెడ్ మీద ఆ స్టాంప్ వేయించి మీరు తీయాలన్నమాట. అవన్నీ చేయించాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇన్ డీటెయిల్గా నేను మొత్తం కూడా రాశాను. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి ఇన్ డీటెయిల్గా ఏమేమి కావాలనే దాని గురించి మీరు నోట్ చేసుకోండి, ఏమాత్రం మిస్ చేయొద్దు. పాజ్ చేసుకొని మొత్తం ఇన్ డీటెయిల్గా చూసుకోనమాట. బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ కానీ, రియల్ ఎస్టేట్ వాల్యూ కానీ, ఇంకా ఫ్యామిలీ కంపోజిషన్ కానీ. దీన్ని శాంపుల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఫ్యామిలీ కాంపోజిషన్. ఈ ఫ్యామిలీ కంపోజిషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ వాట్ ఎవర్ ద స్టేట్ వారి యొక్క లోగో కావాలి. ఇక్కడ నేను వర్డ్లో రాశాను, మీరు లోగో రాయాలన్నమాట. లోగో రాసి ఇలాగ మీరు ఇది ఒక శాంపుల్ డాక్యుమెంట్ మాత్రమే, ఎందుకంటే మీకు బెటర్ ఏదైనా దొరికితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సరే వాళ్ళు యూజ్ చేసుకొని చేయొచ్చు. ఎవరిదైనా ఒకటే, వాల్యూస్ మారుతాయి కాబట్టి సో నో ప్రాబ్లం, ప్లగరిజం అవేమి ఉండవు. మీరు అలా చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ December 2022. 2024 అప్లై చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ చూస్తున్నారు, మీరు నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకున్నారంటే మీకు 2023 కావాలి. 2023ది 2 years బ్యాక్ ఏదైతే ఉందో అది కావాలన్నమాట. ఇలా బాక్స్ వేసి నీట్గా మీ నేమ్, సర్నేమ్ మెన్షన్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తారు, రిలేషన్షిప్, ఆక్యుపేషన్, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం డీటెయిల్స్గా చెప్తారు. సిస్టర్ అయితే సిస్టర్, బ్రదర్ అయితే బ్రదరు, మదరు, ఫాదరు, ఇంకా ఎవరైతే ఉంటే వాళ్ళు, ఎంతమంది అయితే అంతమంది మొత్తం మీరు మెన్షన్ చేయాల్సి వస్తుందన్నమాట కంపల్సరీగా. ఇది ఫ్యామిలీ ఇన్కమ్ డీటెయిల్స్. దీని కింద వచ్చేసరికి ప్రాపర్టీ డీటెయిల్స్. మీ దాంట్లో మీ పేరు మీద, ఐ మీన్ ఎవరైతే మీకు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళదే ఉండాలి. ఫర్ సపోజ్ మీరు ఫాదర్ డాక్యుమెంట్ చేస్తున్నారు అనుకోండి, మీ ఫాదర్ యొక్క బ్యాంక్ బ్యాలెన్సు అండ్ ఇది కూడా మీ ఫాదరే మీకు చేసినట్టు ఉండాలన్నమాట. మీ మదర్ అయితే మీ మదరు, మీరైతే మీరు, ఓన్ అయితే ఓన్, వాళ్ళ ప్రాపర్టీస్ మీ పేరు మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఇన్ కేస్ ల్యాండ్ కానీ ఏమైనా ప్రాపర్టీస్ అయితే స్క్వేర్ యార్డ్స్లో, అదే పర్ స్క్వేర్ యార్డ్స్ అనేది మీరు మెన్షన్, నాట్ యార్డ్స్, మీటర్స్లో మెన్షన్ చేయాలి. పర్ స్క్వేర్ మీటర్స్లో మీరు మెన్షన్ చేయాలి, యార్డ్స్ కాదు, గుర్తుంచుకోండి. పర్ స్క్వేర్ మీటర్, ఫర్ సపోజ్ నాకు 200 square meters ల్యాండ్ ఉంది అనేది మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ అథారిటీ సిగ్నేచర్ మీకు చెప్పాను కదా, ఎంఆర్ఓ, బిఆర్ఓ, తహసీల్దార్ ఎవరైతే వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండాలి. మీ ప్రాపర్టీస్ అన్నీ చూసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఏరియాలో వాళ్ళు, మీరు ఇక్కడ సిగ్నేచర్ అండ్ స్టాంపింగ్ చేయాలి.
నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్. బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్లో మీరు ఈ విధంగా మీరు బ్యాంక్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, ఇలాగా నేను ఫారెన్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక సో 2 years బ్యాక్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అదే కావాలనేసి. ప్రజెంట్ కరెంట్ది కాదు, 2 years బ్యాక్ మీకు ఏదైతే ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత బ్యాలెన్స్. మినిమం 1000 2000 అలా ఉంటే బెస్ట్. మీకు చాలా అకౌంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఏ అకౌంట్ అయితే ఉంటే ఆ అకౌంట్లో తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రిఫర్ చేయండి. అలా ప్రిఫర్ చేస్తేనే మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కువ 2 lakhs 3 lakhs అలా చూపిస్తే మీకు స్కాలర్షిప్ రాదు. సో తక్కువ ఉన్న ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ అనేది మీరు కావాలి. దిస్ ఈజ్ బ్యాంక్ బ్యాలెన్స్ మీరు సర్టిఫికేట్ చేయించాలన్నమాట. ఇలాగా మీ బ్యాంక్ మేనేజర్ చేత ఇదే ఫార్మాట్ తీసుకొని వెళ్ళి ఆయన చేత సిగ్నేచర్ చేయించాలి. సో ఇది వీడియో. ఈ స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ మీకు ఆల్రెడీ మీ ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, షార్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో తర్వాత ఎవ్రీ డే కానీ ఎవ్రీ 2 daysకి ఒకసారి కానీ నేను ఒక్కొక్క స్ట్రీట్ ఫుడ్ని మేము తిని మీకు ఎలాగుందో చెప్తామన్నమాట. అలాగే నేను దాంట్లో మీరు తినచ్చలేదు అంటే మోస్ట్ ఆఫ్ దమ్ పోర్క్ ఆర్ బీఫ్ ఇక్కడ ఉంటుంది ఎక్కువ, వాళ్ళు తినేది కన్జ్యూమ్ చేసేది, అది ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు. అది అనేది నేను మీకు చెప్తాను అన్నమాట, ఇది బీఫ్ లేదా ఇది పోర్క్ అని. బికాజ్ నేను కూడా తిన్నాను, నేను చూపిస్తాను ఇది మీరు అవాయిడ్ చేయండి అనేసి. మీ ఇష్టం ఉన్నది తినచ్చు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేద్దాం. సైనింగ్ ఆఫ్ మీ వంశీ సాయిరాజు.